పేదల ఇళ్లకు ఎసరు గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై కన్నేసిందట కూటమి సర్కారు. ఇళ్లు కట్టుకొని నిరుపేదల స్థలాలు కేటాయింపులు రద్దు. 13,59,000 ఎకరాల పారిశ్రామిక అవసరాలకు వాడుకునే యోచన చేస్తానట. 22A నిషేధ జాబితా నుంచి తొలగించిన భూములపై ప్రభుత్వం దృష్టి. కాలనీల్లోనూ ఇళ్ల నిర్మాణం చేసుకొని వారి కేటాయింపులు రద్దు. వచ్చే కేబినెట్ నాటికి ఇన్ఛార్జి మంత్రులు ప్రతిపాదనలతో రావాలని ఆదేశించినట్టు నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఏంటంటే, లాస్ట్ టైం జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఒక ప్రధాన అంశం ఏంటంటే, ఒకటే ఎజెండా, మిగతాయి చాలా ఉన్నాయి కానీ ప్రధాన ఎజెండా రిలయన్స్ సంస్థకి మన రాష్ట్రంలో ఎక్కడ అడిగితే అక్కడ, ఎంత అడిగితే అంత భూములు కేటాయించాలని కేబినెట్ ఏకవాక్య తీర్మానం చేసింది. అంటే పేద ప్రజల ఈ మొత్తాన్ని భూములు గుంజుకొని రిలయన్స్ వాళ్ళకి ఎక్కడ అడిగినా, ఎంత అడిగినా అది. నిన్న కేబినెట్ సమావేశం ఏంటంటే, పేదలకి కేటాయించిన 13,59,000 మంది కేటాయించిన ప్లాట్లని గుంజకరాండి, నెక్స్ట్ టైం కేబినెట్ కల్లా ఇన్ఛార్జి మంత్రులకి ఆ పని అప్పచెప్పిండి, అసైన్మెంట్ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2019 నుంచి 2024 మధ్యలో పంపిణీ చేసిండో పేదలకి పట్టాలు, ఇళ్ల పట్టాలు, ఆ పట్టాలని పట్టకరాండి వెనక్కి. ఇళ్ళు కట్టుకోకుండా బ్లాంక్గా ఉన్న వాటిని మొత్తాన్ని మనం తీసిపోయి ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ పేదోళ్ళకి కాదు, పారిశ్రామిక అవసరాలకి. ఇగో ఏడిచ్చిండు. పారిశ్రామిక అవసరాలకి మనం వాడుకునే యోచన చేస్తున్నాం కాబట్టి మీకు అందరికి అసైన్మెంట్ ఇస్తున్నా. 22A జాబితా నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తొలగించిండు. అట్లెట్లా తొలగిస్తాడు? అది పేదోళ్ళకి హక్కులు ఇస్తాడా? ఎట్ట పడితేట వాళ్ళు అమ్ముకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు, ఏదైనా చేసుకునే అవకాశం ఎట్లా ఇస్తాడు? పెద్దోళ్ళకి ఇవ్వాలి కానీ పేదోళ్ళకి ఇచ్చిండు ఆయన. కాబట్టి దాన్ని మనం నరికేయాలి, ఇప్పుడు గొంతు గొయ్యాలి పేదోళ్ళవి అనే ఒక ఎజెండా నిన్న ప్రధానమైంది కేబినెట్ మొత్తంలో. ఇది ముఖ్యమైన అంశం. అంటే ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం? 164 స్థానాలతో మీకు గవర్నమెంట్ ఇస్తే మీరు చేస్తున్నది ఏంది? పేద ప్రజలకి గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2019 నుంచి 24 మధ్యలో కరోనా 2 సంవత్సరాలు ఉత్కంఠమైన పరిస్థితి, అంటే ఇబ్బందికరమైన విపత్కరమైన పరిస్థితి ఉన్నా ఎక్కడ నాకా లేకుండా ప్రతి పేదవాడి అకౌంట్లో ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పథకం పేరుతో, నవరత్నాల పేరుతో డబ్బులు ఇస్తే ఒక నయా పైసా 7 నెలల నుంచి వేయకుండా ఇగో ఈ కార్యక్రమాలు మీరు చేసేది. ప్రజల దగ్గరకే పరిపాలన తీసుకుపోవాలని చెప్పి గ్రామ వాలంటరీ వ్యవస్థను పెట్టి 2,61,000 మందిని పెడితే మీరు వాళ్ళ గొంతు కోశారు, వాళ్ళని తొలగించారు. పేదోళ్ళకి సర్వీస్ చేసేవాళ్ళని, పేద ఉద్యోగుల్ని, చిన్న 5,000కు పనిచేసేవాళ్ళని. ఇక్కడ పేదోళ్ళకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండు 13,59,000 ప్లాట్లు, వాటిని గుంజారా అని అంటున్నాం. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండనే కుల్లా లేదా పేదోళ్ళు అనే కుల్లా, కానీ మొత్తానికి అయితే మీ ప్రభుత్వం వ్యవహారం ఎట్లుంది అనేది ప్రజలు ఇవాళ మాట్లాడుకుంటున్నారంటే, పేద ప్రజల గొంతు కోయటానికి మీ క్యాబినెట్ కూర్చొని మీటింగులు పెడుతుందా అనే ఒక ఇంటర్ప్రిటేషన్ అయితే వచ్చేసింది. ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు. 2,69,000 మంది గ్రామ వాలంటీర్ని తొలగిస్తే పేద ప్రజలకు సర్వీస్ చేసే పేద ఉద్యోగులు ఇవాళ 13,59,000 ప్లాట్లను వాళ్ళ కాడ నుంచి గుంజుకొని పారిశ్రామికవేత్తలకు ఇవాళను తెండి ఇన్ఛార్జి మంత్రులను వాళ్ళకి ఎలాంటి చేస్తే, ఎక్కడ అడిగితే అక్కడ, ఎంత అడిగితే అంత భూమి మనం రిలయన్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఢిల్లీ నుంచి మనకు ఆదేశాలు వచ్చినాయని క్యాబినెట్లో చెప్తే, ఇక ఇంకా వరస్ట్ ఏంటంటే గ్రామ సచివాలయ వ్యవస్థ అని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 1,50,000 ఉద్యోగాల్ని, రెగ్యులర్ ఉద్యోగాల్ని ఒక దేశంలో రికార్డు స్థాయిలో భర్తీ చేసిన 1 ఇయర్లో. ఇక వాటిని కుదిస్తాడు. ఏంది కుదించేది? ఒక గ్రామ సచివాలయానికి 11 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉంటారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కళ్ళు. ఎక్కడా కూడా ప్రజలకి సర్వీసులో ఇబ్బంది లేకుండా పెట్టిండు. వాటిని అన్నింటిని అట్లెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజల దగ్గరకు ప్రభుత్వాన్ని తీసిపోతారా? ప్రభుత్వం దగ్గరకు పేద ప్రజలు రావాలి, మా దగ్గరకు రావాలి తప్ప వాళ్ళని నరికేసే ప్రయత్నం చేస్తారు. 11 మంది ఎందుకు? 2-3 చాలు, కొన్నిసార్లు 4-6. వాళ్ళంతా అవసరమా? వాళ్ళే వచ్చి చేయించుకుంటారు ప్రజలే ఇప్పుడు 45 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా ప్రజల దగ్గరకు నేను తీసిపోయినా, నా దగ్గరకు ప్రజలు రావాలి తప్ప అనే ఒక కోణాన్ని తీసుకొస్తాను. ఇది వారు చేస్తుంది. పేదల ఇళ్ళకి ఎసరు పెట్టిండు. పేదల ఇళ్ళకి ఎసరు పెడతారు, పేద గ్రామ వాలంటీర్లకు ఎసరు పెడతాడు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఎసరు పెడతాడు. ఇది చేస్తున్నది. 7 నెలల పాలలో ఎంతో చేశామని చెప్పండి మంత్రులు, ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసిండట. నేను ఎక్కడనే ఎంతో చేస్తున్నా, మీరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు పట్టించుకోవట్లేదట పాపం. చంద్రబాబు నాయుడు గారు ఆవేదన పడుతున్నాడు, ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు. నేను ఎంతో చేసిన 7 నెలల్లో మీరు అసలు బయట చెప్పట్లా నా గురించి.
నేను ఒక్కడనే పొడతాను మొత్తం ముందు నాగలు కట్టి ముందర గట్టి దొంతండి ఆయన. ఏంది మీరు చేసింది 7 నెలల్లో? ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాక మొహాలు చూసుకుంటున్నారు అటు క్యాబినెట్లో. ఇప్పుడు 7 నెలల్లో ఏం చేసిండ్రా నాయన? రైతు భరోసా ఇయ్యక రైతులు మమ్మల్ని అడుగుతుండే, మహిళలకు ఇస్తానన్న తల్లికి వందనం ఇయ్యకపోయా, నేతన్నలకు ఇస్తానన్నది ఇయ్యపాయా, కార్మికులకి ఇస్తానన్నది ఇయ్యపాయా, మత్స్యకారులకి ఇస్తానన్నది ఇయ్యపాయా. ఏం చేసిండు? పెన్షన్లు ఉన్న వాటిని బీగుతుండే. జగన్మోహన్ రెడ్డి గారు 65 లక్షల పెన్షన్లు ఇస్తే దాంట్లోంచి ఇప్పుడు 5-10 లక్షలు తీసేయాలని ప్రయత్నం చేస్తుంటే ఆల్రెడీ 3.5 లక్షలు కోత వేసిండు. ఏం చేసిండు? మనం ఏం చెప్పాలని వాళ్ళకి అర్థం కావట్లేదు. పేదోళ్ళకి ఇచ్చిన ప్లాట్లు కొందామంటాడు, పేదోళ్ళకి సర్వీస్ చేసి వాలంటీర్లు బీకేసిండు. ఏం చెప్పాలి మనం అనేది వాళ్ళకి అర్థం కాలే పాపం. నేను ఒక్కడనే చేస్తాను, మీరు ఏం పట్టించుకోవట్లే నన్ను, నేను చేసేదంటే. ఏంది నువ్వు చేసేది? రిలయన్స్ వాళ్ళకి భూములు కేటాయించడం ఏంది మీరు చేసింది అనేది వాళ్ళకి అర్థం కాలే పాపం. వాళ్ళకి మరి అర్థమయ్యేటట్టు చెప్పినా పోయేదే. ఇకపై ప్రభుత్వ ప్రచారాన్ని బాగా పెంచాలా. స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు. ఇకపై అట ప్రభుత్వ ప్రచారాన్ని బాగా పెంచాలంటే రోజు పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్లలో యాడ్లు వేయాలి. అసలు ఆడ ఏం చేశారని ఏం చెప్పాలి? ఏం జరిగింది? ఏం జరిగింది అనేది మీకు కనపడుతుంది, మీకు భజన చేసే పత్రికలు కనపడుతుంది తప్ప ఎక్కడ కనపడలే. ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతులు అద్భుతాలు, పని చేసేటోడు వచ్చిందట, అయిపోయింది ఇక అద్భుతాలు. ఈనాడు ఏది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి 11,500 కోట్లు వచ్చినాయి. 10,000 కోట్లు ఇచ్చినవని ఏమో ట్విట్టర్లో ఆయన పెట్టిండు ప్రధానమంత్రి. ఇచ్చిన ఆయన 10,000 అంటాడు, తీసుకున్న ఆయన 11,500 అంటాడు. అసలు అవి వస్తాయా రావా చివరికి? బ్లాంక్ చెక్ అయిద్దా కథ. ఇంకో గమ్మత్ ఏంది, అసలు వాళ్ళు చేస్తున్నది దేనికి? ఏది స్టీల్ ప్లాంట్ కార్మికులు 3 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తుంది దేనికి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు దీక్ష చేసిండు అప్పట్లో ఈ ప్యాకేజీ కోసం. ఆయన చేసిన దీక్ష వాళ్ళు చేసింది దేనికి? మీరు చేసేది ఏంది? మీరు చెప్పేది ఏంది? ఏమన్నా అర్థం ఉందా? పర్థం ఉందా? ఇది మొత్తానికైతే నేను ఎంత చేసింది చెప్పండి నా గురించి అంటే ఏం చెప్తారు వాళ్ళు? ఏముందని చెప్పాలా పాపం.